వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్‌కై స్క్రీన్ పై నంబర్‌కి కాల్ చేయండి. అల్లుళ్ళు ఎలా ఉంటారు మీతో? ఒక బ అబ్బాయేమో ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. ఆ! జాకీ గారు ఇక ఆయన ఒక సీరియల్‌లో చేశారు ఇద్దరు కలిసి. అప్పుడు చూసాం. అప్పుడు మాకనిపించింది. లవ్ కమ్ అరేంజ్‌డా లేకపోతే లవ్ కమ్ అంటారు గానీ కాదు. ఆళ్ళిద్దరూ ఒక సీరియల్‌లో యాక్ట్ చేశారు. యాక్ట్ చేసినప్పుడు పలానా ఇంటి పేరేంటి, పలానా క్యాస్ట్ ఏంటి ఇటు చూసుకుంటాం కదా! పిల్లల్ని ఇవ్వాలంటే. పలానా కాకినాడ, పలానా తోటవారి అబ్బాయి ఇయ్యని చెప్పారు. ఓ మీరేంటి కమ్మవారన్? కాదు మేము కాపులు. కాపులు. ఆ! హ్మ్. మన తోటవారి అబ్బాయి అంట పర్వాలేదు. అప్పుడు పెళ్ళయిందా అని తెలుసుకోమన్నాను ఎవరినో. విజయ్‌ను జాకీ ఫ్రెండ్స్. హ్మ్. అయితే అవ్వలేదన్నాడు. అయితే జాకీకి ఇస్తే బావుంటదేమో. ఇద్దరు యాక్ట్ చేస్తున్నారు కదా! ఎలాంటోడో తెలుసుకోండి అని చెప్పాను. తెలుసుకున్నారు. బానే. ఇక ఆడవాళ్ళంటే మర్యాదగా ఆళ్ళిద్దరూ చెప్తూనే ఉంటారులే అక్కడక్కడ ఇంటర్వ్యూల్లో. కొబ్బరి నీళ్ళతో పడేసారా? కొబ్బరి పళ్ళాలు ఇచ్చేది ఇదని చాలా సార్లు వచ్చినాయి. మీ సుమన్ టీవీలో కూడా ఒక అమ్మాయి ఎవరో ఇంటర్వ్యూ చేసింది. హ్మ్. అలాగే ఇక కలిసి 2 సంవత్సరాల దాకా 1 సంవత్సరంన్నర యాక్ట్ చేశారు ఈటీవీలో. ఓకే. కలిసి ఓకే అన్నారు. ఓకే అంటే ఒక ఎన్నాళ్ళు నేను ఒక కాంప్లెక్స్ కట్టడం స్టార్ట్ చేశాను. కాంప్లెక్స్ కట్టడం స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను. మేము కాంప్లెక్స్ కడుతున్నానండి స్టార్ట్ అయిపోతుందేమో. మళ్ళీ ఇప్పుడు అయితే మధ్యలో చేయకూడదు పెళ్ళి అని అడిగితే మా బ్రదర్ పెళ్ళి ఏదో అవుతుంది. అప్పటిదాకా ఇప్పుడు ఆలోచించలేదు ఏదో అన్నాడు. వదిలేసాం. మళ్ళీ ఇక బిల్డింగ్ కట్టేశాను. సంవత్సరం పట్టింది. బిల్డింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పారు చేసుకుంటానని. హ్మ్. అప్పుడు ఇవాళ జూలై 30th ఏమో మా గృహప్రవేశం కాంప్లెక్స్‌ది. ఆగస్ట్ 4 పెళ్ళి. హ్మ్. అలా చేసేసాం. చేసాం ఆ పెళ్ళి కూడా. విజయదుర్గ కాంప్లెక్స్ అని పెట్టారా? విజయదుర్గ కాంప్లెక్స్. రెండిటికి. దానికి విజయదుర్గ కాంప్లెక్స్ పెట్టలా. హరిత నువ్వు అడుగుతుంటే గుర్తొస్తుంది. ఏం పెట్టాం పేరు? ఇది మాత్రం నేను వీళ్ళ పెళ్ళి అవ్వకముందు కట్టినయి కదా! అవునవును. విజయదుర్గ కాంప్లెక్స్ అని పెట్టేశా. ఆ! మరి హరిత బిల్డింగ్‌కి ఏం పేరు పెట్టారు? నువ్వు చెప్పేదాకా నాకు ఐడియా లేదే. కట్టి వచ్చేసా నేను. ఆ! బిల్డింగ్ అక్కడ నుండి కట్టించింది నేనే. మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా! టీ నగర్‌లోనా? కాదు వలసరవాకం. వలసరవాక. ఆ! ఓకే. నేను ఎక్కువ షూట్‌లకి వెళ్తుంటాను అక్కడ. మీరు చూసే ఉంటారు నావి. ఆహా! చెన్నై. చూసాం. ఈసారి వెళ్ళినప్పుడు ఏరియా చెప్పండి. నేమ్ చూసి వస్తా. చూసిరా. వలసరవాకం. హ్మ్. విజయదుర్గ కాంప్లెక్స్. చిన్నల్లుడు? చిన్నల్లుడు ఆయన ఈ కాంట్రాక్ట్‌లు అయి చేశారు. ముందు ఆయనకి ఈ పళ్ళ ల్యాబ్ ఉంది. ఆయన ఏది మహావీర్ హాస్పిటల్ ఉంది కదా! అవునవును. అందులో డెంటల్ డాక్టర్ వాళ్ళ కజిన్. హ్మ్. పెద్దమ్మ కొడుకు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఓకే. ఆళ్ళు కలిపి ల్యాబ్ ఉంది. హ్మ్. ల్యాబ్ అప్పుడు పెళ్ళైన టైంలో ల్యాబ్ ఉంది. ల్యాబ్ కాకుండా ఇంకా ఏయో కాంట్రాక్టులు అయ్యేయో చేసేవారు. ఆ తర్వాత కూడా ఈ చాలా కాంట్రాక్టులు తెలుగుదేశం పార్టీ రోడ్డు బోలెడు చేశారులే. చాలా చేశారు. ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడేదో మైన్స్ దాంట్లో ఏదో చేస్తున్నారు. సో ఇద్దరు అల్లుళ్ళు బిజినెస్ మంచోళ్ళు. మంచోళ్ళే. నా విషయంలో ఏమి లేదు. ఇప్పుడు మనం వెళ్ళి ఎంతవరకు నా డ్యూటీ అల్లుళ్ళ దగ్గర ఏమండి బాగున్నారా? వచ్చారా? ఆయన వెళ్తే జాకీ గారిన రండి రండి అంటాం. ఈయనంటే రండి ఆంటీ. ఆయన అయితే రండి అంటాడు జాకీ గారు అయితే. ఈ చిన్నల్లుడైతే కొంచెం చాలా చిన్నాడే కదా! మొన్న మధ్య పెళ్ళైందంటే అలవాటు అయిపోయింది నువ్వు అంటాం. ఈయన అలా అలవాటు కాదు. రండి మీరు రండి పోండి వెళ్ళండి రండి అనే. హ్మ్. రెండో అల్లుడైతే అరే అయ్యా కూర్చో అయ్యా పోయ్యా కొంచెం చనువు. చనువు అంటే బాగున్నానా అయ్యా తిన్నావా అన్నట్టు. ఆయన అయితే ఏమండి రండి అన్నట్టు ఉంటుంది. ఓకే. అంతే. అండికిని కొంచెం ఇదిగా మాట్లాడతా నువ్వు ఎక్కడికి వెళ్ళావు నువ్వు వచ్చావా అన్నట్టు ఉంటున్నారు కదా! ఎవరిళ్ళకైనా ఆంటీ అంటే వాళ్ళిద్దరికి ఇష్టం. ఇప్పుడు నేను ఎవరికి అన్యాయం చేసేదాన్ని కాదు కదా! ఇంకా వాళ్ళ సొమ్ము తినేద్దామని ఆశతో ఎదురు చూసేదాన్ని కాదు కదా! అందుకని అల్లుళ్ళకైనా ఇష్టమే. ఒక రకంగా భార్యలు ఎట్లా ఉంటే వాళ్ళు అట్లాగే ఉంటారు. భార్యలు ఇప్పుడు ఇష్టంగా ఉండి వాళ్ళొక్కళ్ళు వేరుగా ఉంటే భార్యలకైనా నచ్చదుగా. అవును. అలాంటప్పుడు ఎలా ఉంటారు? వసుదా మామూలుగా వాళ్ళు నేనంటే ఇష్టపడనంత కూడా ఏం లేదు. వెతుక్కోడానికి కూడా నా దగ్గర. అందుకని ఏదన్నా మొఖాన్ని మాట్లాడతారు. అన్నీ అంటాయి. వెనకాల ఉండవు ఇక అసలు. వెనక్కి వెళ్ళి మాట్లాడే సీన్ లేదు నాకు. ఉంటేదో అక్కడే మాట్లాడేసితే వస్తారు. ఎంతమందికి గట్టిగా ఇచ్చుంటారు ఆన్సర్ ఇండస్ట్రీలో? బోల్డ్ మందికి. ఒక ఇన్సిడెంట్ చెప్పనా మీకు? నేను హరిత సిస్టర్స్ క్యారెక్టర్ చేస్తుంది కదా!
హరిత చేసినప్పుడు కోదండరామిరెడ్డి గారి సినిమా నాగార్జున గారిది, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. ఓకే. అందులో నాగార్జున చెల్లెలుగా చేస్తుంది. మళ్ళీ ఈయన మన మీనా రాజశేఖర్తో యముడు మొగుడు ఎముడు ఒక సినిమా వచ్చింది. ఓకే. వస్తే ఆ సినిమాకి ఎవరు ఆల్బమ్ తీసుకురమ్మన్నారు, వెళ్ళాను. ఆల్బమ్ తీసుకెళ్తే అందులో మీనా చెల్లెలు క్యారెక్టర్ ఉంది. రవళి ఆల్బమ్ తీసుకెళ్తే మీనా చెల్లెలు క్యారెక్టర్ ఉంది. అది చేయమన్నారు. నాకు నిజంగా వచ్చింది. ఆయన ఎన్ని డైరెక్టర్లు ఎన్ని సినిమాలు చేశారు, చిరంజీవి గారితోనే పెద్ద సినిమాలు చేశారంట. అట్ట బాబోయ్ కోదండరామిరెడ్డి గారు అసలు నాకు ఇక సినిమాలు ఒకటి తక్కువ అనుకోండి. ఏంటండి మరి ఇప్పుడు హరిత చేస్తుంది కదా సిస్టర్ క్యారెక్టర్లు, ఆవిడ అమ్మ క్యారెక్టర్ వేయించదా అన్న. ఆవిడ మదర్ క్యారెక్టర్లో దించైనా ఈవిడ చెల్లి క్యారెక్టర్ చేస్తా అన్న. అది కదమ్మా బాగుంటుంది, మంచి క్యారెక్టర్ అది అన్నారు. క్యారెక్టర్ అవనండి, ఇక చెల్లేనా హీరోయిన్గా నేను అందరూ చూసి హీరోయిన్ అన్నదాన్ని మీరు చెల్లెలు చెప్తున్నారు. మరి ఇప్పుడు హరితను మదర్ క్యారెక్టర్ చేస్తాను, ఈవిడ చెల్లి క్యారెక్టర్ చేస్తాను, ఇది కరెక్ట్ కాదు సార్ అట్లా అడగటం. మీరు ఎట్లా ఏమంటారండి చెల్లెలు క్యారెక్టరు? వచ్చేసాం, హరిత ఆల్రెడీ చెల్లెలు చేస్తుంది, చేసాం. ఈఎంఐని కూడా చెల్లెలు ఏమంటారండి? ఇది న్యాయం కాదు కదండి. ఇలాగే అడిగా, అసలు మీకు న్యాయమా ఇది అని అడిగా. ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఎవరక్కడ? కోదండరామిరెడ్డి గారు. ఆ తర్వాత అంటున్నారు చాలామంది కోదండరామిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మాట్లాడాడు. అది నా వయసు, నా పిల్ల. ఆయన నేనే మళ్ళీ మీరు ఇవ్వండి అని అనలేదుగా నేను. నా పిల్లని మీరు అట్లా అడగబాకండి, మేము చెయ్యం. అంతే కదా. ఆ తర్వాత 2 సినిమాలు చేసింది ఆయనయే. బాలకృష్ణ గారిది, నాగార్జున అనుకుంటా, ఇద్దరు కోదండరామిరెడ్డి గారితో 2 చేసింది. ఇట పోయి అడిగితే అన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీ రోజుల్లో ఈ ఆవేశం పనికి వస్తుంది. ఇప్పుడు జనరేషన్ ఇప్పుడున్న వాళ్ళకి పనికిరాదు. కానీ ఇప్పుడు అవసరం నాకేంటి? ఇప్పుడు జనరేషన్ అసలు నాకేం అవసరం? అవసరం అయినప్పుడు ఉంది నాకు. అప్పుడు అది కావాలి. అది అవసరమైనప్పుడు ఆవేశం ఉంది, నాకు వాగ్దాటి ఉంది, అంతే. అది లేకపోతే సర్లే తమిళనాడులో బతికి పెట్టగలమా? తమిళనాడులో అన్ని రకాల సౌత్ ఇండియా మొత్తం అక్కడే ఉంటుంది కదా. తమిళనాడు చెన్నైలో మన ఇది లేకపోతే బతకలేం. పని చూసుకోండి. ఆ టైంలో ఏ హీరోయిన్ అమ్మో విజయ్ దొరుకుంటే మనం కొంచెం ఇక్కడ మాట్లాడవచ్చు అని మిమ్మల్ని సపోర్ట్కి తీసుకెళ్ళాలి ఉంటారా? చాలా మంది అయినా సరే. నేనంటే మన ఇప్పుడు ఏళ్ళ టైంలో వచ్చారు కదా సంగవేని వీళ్ళని వాళ్ళందరూ కూడా అమ్మో వాళ్ళ ముందు అన్నట్టు ఉంటుంది. వాళ్ళ అమ్మోళ్ళకి అంత మాట్లాడలేరని, నేనే మాట్లాడతానని రోజే అంటది. ఇప్పటికీ అంటది రవళి దగ్గరికి వచ్చి, మీ అమ్మ లాంటి అమ్మ నాకుంటే వలసల వాకులో సగం కొనేదాన్ని. మీరు కొనేసారు మరి సగం? అది ఏదో కొనుక్కున్న వాటిని చూసి మంచి ఫ్రెండ్స్ కదా, బాగా ఫ్రెండ్స్. ఆంటీ లాంటి అమ్మ నాకుంటేనా వలసల వాకులో సగం కొనేదాన్ని అంది. ఓకే. ఆ ఇల్లు చూపించడానికి ఆడికి సెలవుని ఇన్ని రోజు అని తీసుకెళ్ళేదాన్ని. ఇప్పుడు స్థలాలు ఉంటే కొనుక్కోండి అక్కడ 14 గ్రౌండ్లు అక్కడ ఉంది తీసుకెళ్ళేదాన్ని. అప్పుడు అన్నారన్నమాట అనేవాళ్ళు. భోజనానికి వచ్చారు సెలవుమణి వాళ్ళకి, మా ఇంటికి భోజనానికి కూడా వచ్చేవాళ్ళు. అమ్మ ఏ హీరోయిన్ చూసినప్పుడు అనిపించింది ఇలా పతనం అవ్వకూడదు, ఏంటి ఇలాంటి జీవితం ఒకటి ఉంటుందా ఒక హీరోయిన్కి? ఒక టైంలో అనిపించింది, కానీ ఇప్పుడు వాళ్ళందరి పేర్లు మనం చెప్పకూడదు. కానీ అనిపిస్తుంది. కొంతమంది కన్న తల్లి వల్లే బాధపడే హీరోయిన్స్ చూసారు. కన్న తల్లి వల్ల బాధపడే హీరోయిన్స్ చూసా. కొంతమంది తండ్రి అంతా పాడు చేసి, మళ్ళీ కొంతమంది హీరోయిన్స్కి రెచ్చిపోయి పాడు చేసుకునే వాళ్ళని చూసా. వాళ్ళే తల్లిదండ్రులు పక్కన పెట్టండి, వాళ్ళ రిచ్తో వాళ్ళు చేతులారా వాళ్ళు ప్రతి వాళ్ళని నమ్మడం. అసలు బయట మనుషులను నమ్మితే పతనం అయిపోతారు. తల్లిదండ్రుల విషయం వచ్చారంటే దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇష్టానికి లవ్వులు గివ్వులండి, ఎవరు సక్సెస్ అయ్యారు లవ్వులు గివ్వులు ఇష్టానికి వెళ్ళి. అట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండమని మా పిల్లలకి ఎప్పుడో నేను వార్నింగ్. అట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రెండో పెళ్ళంగా వెళ్ళకూడదు, ఇవన్నీ ముందు మైండ్లో పెట్టుకోండి అని చెప్పేశారు. ఆ టైంలో ఎక్కువ నడిచింది కదా రెండో భార్యగా వెళ్ళటం. చాలా మంది అప్పుడు అట్లా ఉండేవాళ్ళు కదా. మరి ఇప్పుడు శ్రీదేవిని తీసుకోండి, అప్పటికి ఏంటి అవసరమా? చాలామంది ఉన్నారు తమిళ్లో కూడా రెండో భార్యలుగా. అందుకని ఎప్పుడైనా అదే సెకండ్ భార్య అనే మీకు ఆ వాల్యూ రాదు. డబ్బు ఉన్నప్పటికీ వాల్యూ రాదు. మీ భార్యాభర్తలు మీది ఫ్యామిలీ అంటే బయట నుంచి ఉంటే అట్లా ఉండాలి కెపాసిటీ. అంతేగాని
ఎందుకు వెనక ఇవన్నీ విషయాల్లో చెప్పాను. మా పిల్లలు అసలు ఎప్పుడు అట్లా అసలు ఆ రాంగ్ రూట్లోకి వెళ్ళా. ఆ విషయంలో నేనంటే భయమైన కదా, వాళ్ళ మనస్తత్వం కూడా అది, మా పెంపకమే అలాంటిది. సాంప్రదాయాలను కొన్ని ఉంటాయి కదా, అంతే. సాంప్రదాయం ప్లస్ పెంపకం, వెనకాల ఉండేది జీన్స్ బట్టి సాంప్రదాయం ఉంటుంది ప్లస్ పెంపకం ఉంటుంది. మా కష్ట సుఖాలన్నీ మా పిల్లలందరికీ తెలుసు, అన్ని వయసు వచ్చిన తర్వాత ఇవన్నీ. అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగానే ఉన్నారు ఈ విషయంలో. అమ్మ ఏమి పైసా పాడు చేయదు కదా, మనకి ఎంతో కొంత పోజేసి పెట్టేదే కదా అమ్మ డ్యూటీ అని వాళ్ళు బాగా నమ్మారు. ఓకే, బాగా నమ్మారు. నమ్మినందుకు నేనేం వేస్ట్ చేయలేదు, పిల్లల్ని నిలబెట్టారు. అసలు ఈ జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు మీలాంటి వాళ్ళు కూడా. కాకపోతే బ్యాంకులో దాచుకోకుండా చాలామంది డబ్బు దాచుకున్నారు, దేని మీద పెట్టకుండా సంపాదించిన డబ్బులు ఇంట్లో బిరువాలో పెట్టుకోవటం లేకపోతే బ్యాంకులో పెట్టుకోవడం చేశారు. కానీ స్థలాల మీద పెట్టిన వాళ్ళు తక్కువ. అవును, నా బొమ్మ అక్కడ బురద ఉంది, అక్కడ కంప ఉంది, అది అడవి, అక్కడ ఎవరు కొంటారు ఇట్టాని చాలామంది కొనుక్కోలే. అడివో పొడివో భూమి మీద పడే. నా ఉద్దేశం ఏంటి, ఇలా పెరుగుద్ది అని కూడా నాకు తెలీదు. ఎవరికైనా వడ్డీలకి ఇస్తాడు పోతే భూమి మీద అయితే పడి ఉండదు, భూమి అయినా చూస్తాం. ఇంట్లో డబ్బు పెడితే ఆటికి ఇటు పట్టుకెళ్ళిపోతారు, అవి కొనుక్కున్నాం షాపింగ్లకి. డబ్బు కనబడుతున్న ఆడపిల్లలని మా పిల్లలు షాపింగ్కి వెళ్ళిపోతారు. అవునవును. మరి ఎవరికైనా వడ్డీకి ఇద్దామంటే ఇవ్వకుండా పోతాడు. సరే భూమి మీద పడితే ఎక్కడ పోద్ది అని అనుకున్నా తప్పితే ఈ భూమికి భూమి వస్తుంది ఇట్లా వస్తుందని నాకు తెలీదు నిజంగానే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.